ప్రభునందు ప్రియమైనటువంటి యూట్యూబ్ వీక్షకులకు మా ఛానల్ రాఫా ప్రైట్ టెంపుల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి ప్రభు సేవలో మీ దేని సహోదరుడు జయమన్న వందనాలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక చిన్న మాటను మనం చదువుకుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రియమైన వాళ్ళరా, మేము ఇంకా యూట్యూబ్లో అంత ఫేమస్ కాలేదు, కాకపోతే దేవుడు తప్పకుండా ఫేమస్ చేస్తాడు. మాకున్న సబ్స్క్రైబర్స్ కూడా 41 మెంబర్స్. సో మేము ముందుకు వెళ్తాం తప్పకుండా. రాబోతున్న దినాల్లో దేవుడు అత్యధికంగా వాడుకుంటాడని నమ్మకం ఉంది. రాఫా ప్రేయర్ టెంపుల్ అనే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో, ఎవరైతే మాతో పాల్గొంటారో వారందరికీ యెహోవా రాఫా స్వస్థత ఆశీర్వాదం కలుగునుగాక. మొదటిగా ఒక వాక్యాన్ని చూసుకుందామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రాత్రి మాతో మీరు మాట్లాడండి. మా హృదయంలో ఉన్న మలినాల్ని బయటికి తీయండి, కడగండి. చీకటి ఉంటే నీ వెలుగు చేత శుభ్రము చేసి మమ్మలను ప్రభువా నడిపించమని రెడీని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక వ్యక్తిని తిట్టాలి అంటే ఈజీగా తిడతాం, ఒక వ్యక్తిని కొట్టాలంటే ఈజీగా కొట్టేయచ్చు. కానీ ఒక వ్యక్తిని ప్రేమించాలి అంటే అది చాలా కష్టమైనటువంటి విషయం. ప్రేమ అంటే మన మాటలో పొలైట్నెస్ ఉండాలి, పాజిటివ్నెస్ ఉండాలి, ప్రేమించగలగాలి, గణపరచగలగాలి, ఉత్సాహపరచగలగాలి, పురుకొల్పాలి. నీ కొరకు దేవుడు అద్భుతాలు చేస్తాడు అనే ధైర్యాన్ని నింపాలి. ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా సరే ఆ వ్యక్తిని ఆశీర్వదించే వచనాలు పలకగలిగే మంచి మనస్సు మనలో ఉండాలి. అందుకనే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అన్నాడు అపోస్తలుడైన పౌలు తన సంఘానికి ఉత్తరం రాస్తూ. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ఉంటేనే ప్రేమించడం స్టార్ట్ అవుతుంది. ప్రేమ కలిగి ఉండాలంటే ఒక తపస్సు చేయాలి, ఒక యజ్ఞం చేయాలి, ఒక యాగం చేయాలి. ఇట్ ఈస్ హైలీ వెరీ టఫ్ టాస్క్. ఇది చాలా టఫ్ టాస్క్. ప్రతి ఒక్కరికి ప్రేమించడం చాలా కష్టం. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడటం చాలా ఇంపార్టెంట్. దేవుడు ప్రేమ కలిగి ఉండాలి. అది చాలా టఫ్ కండిషన్, వెరీ టఫ్ టాస్క్ అది ప్రేమ. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పగా మనల్ని ప్రేమించాడు. ఎంత గొప్పగా ప్రేమించాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకా పాపములో ఉన్నప్పుడు ఆయన సిలువుపై నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చినంతగా, సిలువలో పాప భారాన్ని మోసినంతగా ప్రేమించాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రేమ వ్యర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి యోహాను పత్రిక 2:7-9 మనం చూస్తే అక్కడ మనకి తెలుస్తుంది. మొదటి యోహాను పత్రిక 2:7 ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞ నీకు మురాయట్లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమేనంట. ఏంటంట? మరియు క్రొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. మునుపు మీరు చీకటిలో ప్రయాణం చేసిన వారు, చీకటి కలిగిన వ్యక్తులతో సంబంధం కలిగిన వారు, మునుపు చీకటి వ్యక్తులతో సహవాసం కలిగిన వారు, చీకటి కుటుంబాలతో, చీకటి కలిగినటువంటి ఆ వ్యక్తులతో
అసలు భయంకరమైనటువంటి అసలు గమ్యము లేని వ్యక్తులతో, భయంకరమైనటువంటి చీకటి కార్యాలు చేసే వ్యక్తులతో, భయంకరమైనటువంటి చీకటి ఆలోచనలు చేసిన వ్యక్తులతో, చీకటి మాట్లాడే వ్యక్తులతో, చీకటి క్రియల కొరకు ఎదురు చూసే వ్యక్తులతో, చీకటిలో క్లారిటీ ఉండదు. Do you know the thing is, there is no clarity in darkness. There is no way in darkness. There is no right thing. ఒక మంచి విషయం చీకట్లో ఉండదు, ఒక మంచి మార్గం చీకట్లో కనబడదు, ఒక ప్రత్యేకమైన స్పష్టత చీకట్లో ఉండదు. చీకటే. ఇప్పుడున్న లైట్స్ ఆపేస్తే చీకటి. ఎక్కడ ఏ వస్తువు ఉందో కనబడదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. రైటా లెఫ్టా, ముందుక వెనక్క, అసలు అక్కడేముంది, నీ పక్కనేముంది. అసలు గమనించండి, కొన్ని సందర్భాల్లో మనం పడుకునేటప్పుడు మనం బెడ్ లైట్ వేసుకొని పడుకునేటప్పుడు బెడ్ లైట్ వేసుకొని పడుకుంటాం. సడన్గా మిడ్ నైట్లో కరెంటు పోతుంది, ఒక వ్యక్తికి దాహం వేస్తుంది, లేస్తాడు కానీ ఏమీ కనబడదు. బెడ్ నుంచి లేస్తాడు, ఏమీ కనబడదు. అసలు వాటర్ ఫిల్టర్ ఎక్కడ ఉంది, ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది, అసలు నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, డోర్ ఓపెన్ చేయాలంటే ఇటు వెళ్ళాలి, ఏమీ కనబడదు. వై? బికాస్ చీకటిలో క్లారిటీ లేదు. అందుకనే యోహాను గారు మరి చూస్తున్నట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రొమ్మును అనుకున్నటువంటి యోహాను గారు ఆయన మరి చూసినట్లయితే పత్రిక రాస్తూ అందులో అంటూ ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయచున్నాను. ఐ విల్ రైట్ ఎ న్యూ కమాండ్ టు యు. కొత్త ఆజ్ఞ అదేంటంట? చీకటి గతించుచున్నది. ఇంతవరకు ఏ కుటుంబం అయితే చీకటిలో ఉందో, ఇంతవరకు నా ప్రియమైన కుమారుడ కుమార్తె చీకటి వ్యక్తులతో సహవాసం చేశావు, చీకటి వ్యక్తులతో స్నేహం చేశావు, చీకటి కొరకు ఆలోచించావు, చీకటి ధనాన్ని సంపాదించుకోవడానికి, చీకటి సహవాసాల్లో, చీకటి అబద్ధాలు, చీకటి మోసం, చీకటి అన్యాయం, చీకటి దుర్మార్గత, చీకటి దుష్టత్వం నీలో నిండిపోయింది. ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా, చీకటి గతిస్తుంది నీలో నుంచి కొంచెంగా. నువ్వు మార్పు చెందుతున్నావు, నువ్వు వెలుగు కొరకు ఆలోచిస్తున్నావు. యు నీడ్ ఏ క్లారిటీ. నువ్వు క్లారిటీ కొరకు అడుగులు వేస్తున్నావు, క్లారిటీ కొరకు ఎదుగుతున్నావు. అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. హల్లెలూయా. The true light will come upon you today. The true light will invite you today. Please come into here. Hallelujah. ఇందులోనికి రండి. ఏంటంట ఆ వెలుగంట? సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. ఇఫ్ యు వాంట్ సీ దట్ లైట్ టుడే, ఈరోజు నువ్వు ఆ వెలుగుని చూడాలనుకుంటున్నావా? యు వాంట్ దట్ లైట్? యు వాంట్ టు స్టెప్ ఇన్ టు దట్? నువ్వు అందులో అడుగు పెట్టాలనుకుంటున్నా? అఫ్ కోర్స్ యు మైట్ బి వెయిటింగ్ ఫర్ దాట్. ఎస్, నువ్వు వెయిట్ చేస్తున్నావు చాలా రోజుల నుంచి. ఎప్పుడు చూసినా నీ సహవాసం చీకటే, ఎప్పుడు చూసినా నీ స్నేహితులు చీకటి, ఎప్పుడు చూసినా నీ సంభాషణ చీకటి, ఎప్పుడు చూసినా నువ్వు విజిట్ చేసే ఇల్లు చీకటే, నువ్వు కలిగి ఉన్న బంధాలు చీకటి, బంధుత్వాలు చీకటి, బలహీన అంతా. దెర్ ఈస్ నో క్లారిటీ వేర్ యూ హ్యావ్ టు ట్రావెల్. ఎక్కడికి వెళ్తున్నావో క్లారిటీ లేదు ఎంతవరకు. బట్ నౌ ఏ ట్రూ లైట్ విల్ కమ్ ఇన్ టు యూ. నీలోనికి సత్యమైన వెలుగు రాబోతుంది. వాట్ యు నో దట్ లైట్, యు నో ఏంటో ఆ లైట్ చూద్దాం. న్యూ కమాండ్ ఐ వుడ్ లైక్ టు రైట్ టు యూ. న్యూ కమాండ్ అంటే ఒక కొత్త ఆజ్ఞను నేను మీకు రాస్తున్నాను. మై డియర్ పీపుల్ అంటున్నాడు సంఘ కాపరి, దేవుని సేవకుడు. ఏంటో లైట్ చూద్దామా? ఒకసారి చూద్దాం. గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. హల్లెలూయా. ఆయన ఎప్పుడు సత్యమేనండి. ఇంతవరకు చాలామంది శాస్త్రజ్ఞులు, చాలామంది జ్ఞానులు, చాలా విద్యాభ్యాసాలు చేసిన వారు యేసుక్రీస్తులో అసత్యం ఉందని, యేసుక్రీస్తు వారు మాటలు అసత్యమని, యేసుక్రీస్తు వారి ప్రయాణాలు అసత్యమని, యేసుక్రీస్తు వారి అద్భుతాలు అసత్యమని నిరూపించాలని ప్రయత్నాలు చేశారు. కానీ అవేవి కూడా నెరవేరలేదు. ఎందుకంటే ఆయన సత్యం. చూడండి, ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. లెట్ మీ కన్ఫ్యూ. చూడండి, ఆయన యందును మీ యందును సత్యమే, ఎందుకంటే ఆయన వెలుగు, ఆ సత్యం. ఆయన సత్యం. ఎవడైతే ఆయన సత్యమని ఆయన దగ్గరకు వస్తాడో,
ఒక కన్ఫ్యూజన్ నుంచి, ఒక క్లారిటీ లేనటువంటి బ్రతుకు నుంచి, ఒక క్లారిటీ లేని సహవాసం నుంచి, ఒక క్లారిటీ లేని స్నేహం నుంచి అప్పుడు ఆడు కూడా సత్యంగా మారిపోతాడంట. చూద్దామా, అక్కడ అంటున్నాడు చూడండి, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచో తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. హల్లెలూయ. నువ్వు వెలుగులో ఉన్నావని చెప్తున్నావు, సేవ చేస్తున్నావు అని చెప్తున్నావు, మరి దేవుని సంఘాన్ని నడిపిస్తున్నావు అని చెప్తున్నావు, ఈ కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు చేస్తున్నానని చెప్తున్నావు, పిల్లలకి బిస్కెట్లు ఇస్తున్నావు అంటున్నావు, చాక్లెట్లు ఇస్తాను అంటున్నావు, విధవరాళ్ళకి చీరలు పంచి పెడుతున్నావు అంటున్నావు, అనేకలకి భోజనాలు పెడుతున్నావు అంటున్నావు, రొట్టెలు ఇస్తానంటున్నావు, డ్రింక్స్ ఇస్తానంటున్నావు, ఇన్ని పనులు చేస్తానంటున్నావు కదా. ఇప్పటికీ నువ్వు నీ శరీరం కొరకు అవన్నీ చేసుకుంటున్నావు. రొట్టెల కోసం ఒకరు 1000 రూపాయలు ఇస్తే నువ్వు అందులో 200 ఖర్చు పెట్టి 800 రూపాయలు దొంగతనం చేస్తూ నీ కడుపులో వేసుకుంటున్నావు, నీ సోకులకు వాడుకుంటున్నావు. నువ్వు వెలుగులో నడుస్తున్నావని చెప్తున్నావు, నువ్వు సేవ చేస్తున్నావని చెప్తున్నావు, దేవుని కొరకు ప్రయాసపడుతున్నానని చెప్తున్నావు, దేవుని కొరకు డెడికేట్ చేయబడ్డానని చెప్తున్నావు, దేవుడు నిన్ను పిలిచాడని చెప్తున్నావు, దేవుని కొరకు నా జీవితం అని చెప్తున్నావు. కానీ 800 రూపాయలు అన్యాయంగా దేవుని సొమ్మును తినేస్తున్నావు. అలాగే నీ సహోదరుని ద్వేషిస్తున్నావు. అలాగే నిన్ను ప్రేమించేవారిని, నీ అభివృద్ధి కోరుకునేవారిని, నిన్ను దీవెనలో నిలబెట్టాలనుకునేవారిని, నీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేయాలనుకునేవారిని, నీకు వెలుగును పరిచయం చేసేవారిని నువ్వు ఇంకా ద్వేషిస్తూనే ఉన్నావు. నీ దగ్గర ఎలా వెలుగుంటుంది? యేసు ప్రభు ఎలాంటి ప్రేమను మనకిచ్చాడో నీకు తెలుసా? యేసు ప్రభు ఎలా నిన్ను ప్రేమించాడో తెలుసా? కంపు కొడుతున్న బ్రతుకు నుంచి ఒక ఆయన పరిగెట్టుకుంటూ వచ్చాడు. అయ్యా, నీకు ఇష్టమేనా, నన్ను బాగు చేస్తావా అనేసి ఆయన అడిగాడు. ఏసై అంటున్నాడు, ప్రియమైన కుమారుడా, నువ్వు కుష్టి రోగంతో ఉన్నావని, నీ ఒంటి నిండా కురుపులు ఉన్నాయని, నీ ఒంటి నిండా గాయాలు ఉన్నాయని, నీ ఒంటిలో నుంచి చీము నెత్తురు కారుతుందని, దరిద్రమైన కంపు కొడుతుందని, నీ ఇంట్లో వాళ్ళు నిన్ను ప్రేమించలేదని నాకు తెలుసు, ఈ సమాజం నిన్ను ప్రేమించలేదని నాకు తెలుసు, నీ బంధువులు నిన్ను ప్రేమించలేదని నాకు తెలుసు, నీ స్నేహితులు నిన్ను ప్రేమించకుండా పారిపోయారని నాకు తెలుసు. బట్ వారిచ్చేటువంటి స్నేహం, వారిచ్చేటువంటి ప్రేమ, వారు చూపించే ఆప్యాయత నువ్వు బాగున్నంత కాలమే, నువ్వు బలంగా ఉన్నంత కాలమే, నీలో ఆరోగ్యం ఉన్నంత వరకే. కానీ నా ప్రేమ అలా కాదు. నువ్వెప్పుడు కృంగిపోయినా నేనున్నాను. అవును, నిన్ను బాగు చేసుకుంటాను. అవును, నిన్ను విడిచిపెట్టను. అవును, నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేస్తాను. అవును, నీ శరీరంలో ఉన్న గాయాల్ని కప్పుతాను. అవును, నీలో నుంచి స్రవిస్తున్న ఆ చీము నెత్తురిని అరికడతాను. నాకు ఇష్టమే, నువ్వు నా కుమారుడివి, రా, దగ్గరకు రా అని ఆ చీము కారుతున్న వ్యక్తిని, ఆ కుష్టి రోగంతో ఉన్న వ్యక్తిని, ఆ రక్తం కారుతున్న వ్యక్తిని, ఆ దుర్వాసన కొడుతున్న వ్యక్తిని నా యేసయ్య ఏం చేశాడో తెలుసా? దగ్గరకు తీసుకున్నాడు. రా, నువ్వు నా దగ్గరికి రా, నా కౌగిల్లో ఏముందో చూడు. నేను నిన్ను కౌగిలించుకుంటే, నిన్ను హత్తుకుంటే ఏం జరుగుతుందో చూడు. నువ్వు అనుకున్నావా, భయపడుతున్నావా? నాకు నిన్ను బాగు చేయడం ఇష్టమే, నీ గాయాలు మార్పడం ఇష్టమే అని చెప్పి ఆ కరుణమయుడు, ఆ దయమయుడు, ఆ ప్రేమమయుడు ఆ కుష్ఠరోగిని దగ్గరికి హత్తుకుని ఒకేసారి హత్తుకున్నప్పుడు ఆ కుష్ఠరోగం ఆయన విడిచి వెళ్ళిపోయింది. ప్రేమ శాపం నుంచి విడిపించేది ప్రేమ, పాపం నుంచి విడిపించేది ప్రేమ, రోగాన్ని తరిమి కొట్టేది ప్రేమ, గాయాల్ని మాన్పేది ప్రేమ, విరిగిపోయిన మనస్సుని కలిపేది ప్రేమ. ఇదిగో నూతనమైన బంధుత్వాలు నీకు ఇచ్చేది ప్రేమ. ఆ ప్రేమను నీకు పరిచయం చేసే వ్యక్తుల్ని, నువ్వు బాగుపడాలని కోరుకునే వ్యక్తుల్ని, నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్ని నువ్వు ఇంకా తీసిస్తూ ఉంటే, నువ్వు ఇంకా హింసిస్తూ ఉంటే, వారి మనసుల్ని గాయపరుస్తూ ఉంటే, నువ్వు వెలుగులో ఉన్నావని ఎందుకు చెప్తున్నావు? నువ్వు సేవ చేస్తున్నావని ఎందుకు చెప్తున్నావు? నువ్వు ఈ కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు చేస్తున్నానని ఎందుకు డబ్బులు దండుకుంటున్నావు? నీలో ప్రేమ లేదు, నువ్వు చీకట్లో ఉన్నావు. యూ డోంట్ హ్యావ్ క్లారిటీ. నువ్వు ఎక్కడికి నడుస్తున్నావో తెలియదా? చూడండి, అక్కడ అంటాడు చూడండి, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. హల్లెలూయా. తన సహోదరుని దేశించువాడు చీకట్లో ఉండి, చీకట్లో ఉన్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనము కలుగు చేసిన గనుక తనెక్కడికి పోవచ్చుండో అతనికి తెలియదు. చీకటి కనులకు గుడ్డితనం, చీకటే ద్వేషిస్తూ ఉన్నా.
ఈ పక్కన ఈ 100-200 గురించి చేరే కుక్కలు ఉంటాయి. నువ్వు సంపాదిస్తున్నావే, నువ్వు సంపాదించట్లేదు, దేవుడు నీకు ఇస్తున్నాడు కదా. 100-200 300 400 500 1000 రూపాయలు ఇస్తున్నాడు కదా. ఈ డబ్బుల కోసం నీ దగ్గర చేరే కుక్కలు ఏం చేస్తున్నాయి తెలుసా? నిన్ను ప్రేమించే వ్యక్తుల్ని నీ దగ్గర నుంచి దూరం చేసేస్తున్నారు. నువ్వు ప్రేమించే వ్యక్తుల్ని, నిన్ను ప్రేమించి ఉన్నతమైన స్థానంలో చూడాలనుకుంటున్న వ్యక్తుల్ని నీ దగ్గర నుంచి దూరం చేసి లాస్ట్కి నీకు మిగిలేదేంటో తెలుసా? వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు నీకు మిగలతో. నువ్వెందుకంటే దేశిస్తూ ఉన్నావు, నిన్ను ప్రేమించే వాళ్ళని దేశిస్తున్నావు కనుక నిన్ను ప్రేమించే వాళ్ళు నువ్వు దేశించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఆశ్చర్యంగా నువ్వు చీకటిని ప్రేమిస్తున్నావు. ఆశ్చర్యంగా నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఆ 100-200 కక్కుర్తిపడే కుక్కలు నీ దగ్గర చేరి నీకు లేనిపోనివన్నీ చెప్పడం వల్ల, నీకున్న క్లారిటీని కట్ చేసేయడం వల్ల, నీకున్న వెలుగు సంబంధాన్ని కట్ చేసేయడం వల్ల, నీ క్లారిటీ లేక నీ ప్రయాణం, నువ్వెక్కడికి ప్రయాణం చేస్తున్నావో లాస్ట్కి నీ గతేమవుద్దో నీకు తెలియకుండా బ్రతుకుతున్నావు. నా యేసయ్య మాత్రం అలాంటి వాడి కాదు. ఆయన చాలా ప్రేమ స్వరూపి. ఎంత ప్రేమ స్వరూపి అంటే నాకు ఎప్పుడు ఒక పాట నాకు నచ్చుతుందండి. నేను వర్షిప్ చేసేటప్పుడు టైం ఎప్పుడు చూసుకోను. మినిమం 1 గంటన్నర దేవునితో స్పెండ్ చేస్తాను. ఎక్కువ దేవుడు నాతో మాట్లాడుతున్నంతసేపు వర్షిప్లో పాట ఒక పదం ఉంటుంది, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ప్రేమా ఏ లోపం లేనిది యేసు ప్రేమ. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. చూడండి, ప్రేయసి కంట ప్రేమిస్తాడంట. ఆ కిక్, ఆ మత్తు ఎలా ఉంటుందో తెలుసు యేసయ్య ప్రేమ. నిజమే, ఆ కుష్ఠరోగి అసలు ఆ కౌకిల్లో ఉన్న ఆ మాధుర్యానికే పరవశించిపోయి ఉంటాడు. నేను చచ్చిపోయినా చాలు అనుకున్నాడు. కాదు, ఆయన నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేస్తే నేను బ్రతుకుతా. అందుకనే చెప్తాడు మొదటి యోహాను పత్రిక 1:5-7 మనం చూస్తే, మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. I got a word from God. I received the word from God. We receive a good news from God. ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని, we got a message from God. ఒక వర్తమానం, ఒక శుభవార్త. మేము ఏదైతే దేవుని దగ్గర నుంచి విన్న సంగతి ఏంటో తెలుసా? ద మేజర్ థింగ్, ద మెయిన్ థింగ్ ఏంటంట అక్కడ చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఎంత మాత్రము లేదు. There is no darkness in God. హల్లెలూయా. దేవుని దగ్గర చీకటిగా ఆలోచించే ఆలోచనలు లేవంట, చీకటి లేదంట, వెలుగు మాత్రమే ఉందంట. అందుకే చెప్తాడు కదా, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచినేళ్ళ మనం అబద్ధమాడుచు సత్యమును. ఎందుకండి అబద్ధాలు ఆడతారు? నువ్వు రిపితే అబద్ధం నీది, నువ్వు రిపితే అబద్ధం. 100 రూపాయల గురించి అబద్ధం, 200 గురించి అబద్ధం ఆడతావు, బిందుడు నీళ్ళు గురించి అబద్ధం ఆడతావు, గ్లాసుడు పాలు గురించి అబద్ధం ఆడతావు, పిడికిడి చెక్కుడు గురించి అబద్ధం ఆడతావు, కేజీ బియ్యం గురించి అబద్ధం ఆడతావు, కరెంటు బిల్లు కట్టడానికి అబద్ధం ఆడతావు. ఎన్ని అబద్ధాలు ఆడతావు? నీ బ్రతికే అబద్ధమా? నీ బ్రతికే చీకట? దేవుని అంత చీకటి లేదు. యోహాన్ గారు అంటున్నారు, మేము ఆయన దగ్గర నుంచి పొందుకున్న వర్తమానం ఏంటో తెలుసా? మేమున్న వర్తమానం ఏంటో తెలుసా? అసలు ఆయన దగ్గర అందుకనే చూడండి, క్లియర్లీ సృష్టి ఆరంభంలో చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను అన్నాడు. ఇన్ ద బిగినింగ్ దెర్ ఈజ్ డార్క్నెస్. బట్ ఎప్పుడైతే యేసు దేవుడో ఎప్పుడైతే వెలుగు కావాలి అన్నాడో, చీకటి ద డార్క్నెస్ ఫ్లీ అవే అంటే పారిపోయింది, కనబడలేదు. దేవుడు వెలుగు. నువ్వు నిజంగా వెలుగులో ఉన్నావా? నువ్వు వెలుగును ప్రకటించాలనుకుంటున్నావా?
నీ గుండెల నిండా చీకటి, నీ అబద్ధాలు, నీ మాటల నిండా చీకటి, నీ చూపు చీకటి, నీ నడక చీకటి, నీ సహవాసం చీకటి, నీ స్నేహాలు చీకటి, నువ్వు కలిగి ఉన్న బంధుత్వాలు చీకటి, నువ్వు మాట్లాడే భాష చీకటి. ఎందుకు చెప్తున్నావు నువ్వు వెలుగులో ఉన్నావని? ఏమంటున్నాడండి? ఆయన చూడండి, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆ చీకటిలో క్లారిటీ లేకుండా బ్రతుకుతావు నువ్వు? కొంతమంది అంటారు, మాట్లాడితే బ్రతుకు జట్కా బండి అని వెళ్ళిపోతారు, లేకపోతే న్యాయం కావాలంటారు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోతారు, కోర్టులకు వెళ్ళిపోతారు. చక్కగా జరుగుతున్న కాపురాన్ని, ఆశీర్వాదపు అడుగుల్లో ఉన్న కాపురాన్ని, సంతోషంగా ఉన్న కాపురాన్ని, ప్రేమను మిళితం చేసుకుంటున్న కాపురాన్ని, సౌందర్య సంతోషకరమైనటువంటి సువాసన పరిమళాలు వెదజల్లుతున్న కుటుంబ కాపురాన్ని 100-200 గురించి పక్కన చేరే కుక్కల కోసం తన భర్తని బతుకు జట్కా బండి దగ్గరికి అంటారు, న్యూస్ ఛానల్ దగ్గరికి అంటారు, వార్తల్లోనికి తీసుకురావాలనుకుంటారు. ఇవి ప్రేమ? బ్లాక్మెయిల్ చేస్తూ మాట్లాడితే ఇది ప్రేమ? నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నా. యేసుక్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నాను అంటున్నావు, ఆయనతో సహవాసం నాకుంది అంటున్నావు, దేవుని సేవ చేస్తున్నాను అంటున్నావు, అక్కడ ఇక్కడ ప్రోగ్రాములు చేస్తున్నానని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నావు. 1000 రూపాయలు అయితే 200కి వచ్చేటి 800 రూపాయలు నీ పొట్టకి వాడుకుంటున్నావు. నువ్వు తినే మాట నీకు చికెన్కి అన్నిటికీ వాడుకుంటున్నావు. తర్వాత నీ ముందు ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే చూడలేకపోతున్నావు, మంచి భోజనం చేస్తే చూడలేకపోతున్నావు, నీ ముందు ఎవరైనా బ్లెస్ అయితే చూడలేకపోతున్నావు. నువ్వేమో దేవునితో సహవాసం కలిగి ఉన్నావని చెప్తున్నావు, వెలుగులో ఉన్నామని చెప్తున్నావు, కానీ నీ సహవాసాలన్నీ కూడా విగ్రహ సంబంధమైన వారితో, మరి చూస్తున్న దురాత్మ సంబంధమైనటువంటి వారితో, శకునాలు చూసుకునే వారితో, జాతకాలు చూసుకునే వారితో, వారాలు పాటించే వారి దగ్గరికి వెళ్ళి గంటలు దేవుడిస్తున్న సొమ్మును తింటూ, దేవుడిస్తున్నటువంటి భోజనాన్ని చేస్తూ, దేవుడిచ్చే బట్టలు కట్టుకుంటూ, దేవుడిచ్చేటువంటి ధనంతో బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటూ నువ్వు ఉంటున్నావు. కానీ నీ సహవాసం మాత్రం దేవునికి దూరంగా ఉన్న వ్యక్తులతో, చీకటితో సంబంధం ఉన్న వ్యక్తులతో, శుద్ర శక్తులతో సంబంధం ఉన్న వ్యక్తులతో నువ్వు గడుపుతున్నావు. నీ జీవితంలో క్లారిటీ రాదు, నువ్వు క్లారిటీని రీచ్ అవ్వలేవు. దేవునికి సమయం ఇవ్వటం లేదు, దేవుని పనికి సమయం ఇవ్వట్లేదు, దేవుని పని నమ్మేస్తున్నావు. నువ్వు 2000, 3000 అని చెప్పి దేవుని సొమ్మును తింటున్నావు. అలాగే నిన్ను ప్రేమించేవారిని, నువ్వు అభివృద్ధి చెందాలనుకునేవారిని, పరిశుద్ధాత్మ సహవాసంలో బలపడాలని నీకోసం కోరుకునేవారిని నువ్వు విడిచిపెడుతున్నావు. గుర్తుపెట్టుకో నా ప్రియమైనటువంటి కుమార్తె, గుర్తుపెట్టుకో, యేసు ప్రభు దగ్గరికి నీకిష్టమేనయ్యా, నా మనసులో స్థానం ఉంది అనే ఆ కుష్ఠరోగి వచ్చినప్పుడు, నా మనస్సు నిండా నిన్నే నింపుకున్నానని ఆ కుష్ఠరోగి కంపు కొడుతున్న శరీరంతో, గాయాలు కలిగిన శరీరంతో, పిండబడని చీము నెత్తురుతో ఉన్నటువంటి దుర్వాసన కలిగినటువంటి ఆ శరీరంతో యేసు ప్రభుని గుండెల్లో నింపుకొని యేసు ప్రభు వెలుగు సహవాసం దగ్గరికి వచ్చిన తర్వాతే యేసయ్య దగ్గరికి తీసుకుని అతని కంపు జీవితం నుంచి, రోగపు జీవితం నుంచి, రోత బతుకు నుంచి, దుఃఖకరమైన జీవితం నుంచి, బలహీనపడేటువంటి జీవితం నుంచి, మరణానికి సమీపమైన జీవితం నుంచి విడిపించి వెలుగునిచ్చాడు. అందుకే ఆ కుష్ఠరోగి బైబిల్లో రాయబడ్డాడు. నీ బ్రతుకు ఎక్కడుందో గుర్తుపెట్టుకో. సహవాసం కలిగి ఉందని చెప్తున్నావు, దేవునితో మాట్లాడుతున్నానని చెప్తున్నావు, దేవుని సేవ చేస్తున్నానని చెప్తున్నావు, డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నావు. మరి నిన్ను ప్రేమించేవారిని, నీ బాగుని కోరుకునేవారిని, నువ్వు బాగుండాలని కోరుకునేవారిని విడిచిపెడుతున్నావు. గుర్తుపెట్టుకో, చీకటిలో నువ్వు ఉంటే క్లారిటీ ఉండదు అంటున్నాడు. చూడండి, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగు నడిచిన మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. దేవుని ప్రేమలో మనం నడుస్తుంటే మనము వెలుగు, అన్యోన్య సహవాసం. ఎవరు? అన్యోన్య సహవాసం, దేవునితో మిళితమైన సహవాసం. మిళితమైన సహవాసం నీకు వచ్చేస్తుంది. You will receive a wonderful light from God.
అన్యోన్య సహవాసం. అది ఎప్పుడైతే అన్యోన్య సహవాసంలోనికి వస్తావో, ఎప్పుడైతే వెలుగులోనికి వస్తావో, ఎప్పుడైతే నీ గుండెల్లో ఉన్న అసలైన ద్వేషం నుంచి బయటకు వస్తావో, అప్పుడే నీకు ఒక క్వాలిఫికేషన్ దొరుకుతుంది. ఏంటి క్వాలిఫికేషన్? చూడమా, వెలుగులో నడిచిన మన అన్యోన్య, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేయను. హల్లెలూయా. అప్పుడు యేసు రక్తం నీ పాపాలని కడగటం ఆరంభిస్తుంది. ఆయన కొన్ని వేల సంవత్సరాల కిందట ఆ శిలువలో నీకోసం బలి అయ్యాడు. కానీ నువ్వు ఆయనతో సహవాసం చేస్తే, వెలుగులో ఉంటే, నువ్వు ప్రేమించడం స్టార్ట్ చేస్తాయి, నీ పాపాలు క్షమింపబడతాయి. అప్పుడు ఆయన రక్తం నీ పాపాల మీద యాక్షన్ చేయడం స్టార్ట్ చేస్తుంది, పని చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇట్ విల్ వర్క్స్ అపాన్ యువర్ సిన్స్. అందుకనే చెప్తున్నాడు. ఎందుకో 1 పేతురు పత్రిక 2:9 ఒక మాట మనం చూస్తాం. చూడండి, అయితే మీరు చీకట్లో ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన. హల్లెలూయా. ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా నీ జీవితాన్ని. డూ యు నో మై డియర్ సిస్టర్, డూ యు నో మై డియర్ బ్రదర్, మై డియర్ ఫ్యామిలీ, ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా. నువ్వు చీకట్లో ఉండకూడదని ఎక్కడికి పిలుస్తున్నాడంట? కమ్ ఇన్ టు మై అమేజింగ్ లైట్. ఇట్ ఇస్ అమేజింగ్ లైట్, ఆశ్చర్యకరమైన వెలుగు. ఇక ఎన్నడూ చీకటి నీ ఇంటిని కానీ, నిన్ను కానీ, నీ సాహసాలను కానీ తాకూడదు. నువ్వు ఆశ్చర్యకరమైన వెలుగులోని సమీపింపలేని తేజస్సులోనే వసించినావా నా యేసయ్యా. సమీపించలేని తేజస్సులోనే వసించినావా నా యేసయ్యా. అంటే ఎవ్వడు సమీపించలేడు ఆయన దగ్గరికి. రవికోటి తేజుడు. ఒక్క సూర్యుని నేను ఒక 2 నిమిషాలు చూస్తే కళ్ళు పోతాయి. 1000 కోట్ల సూర్యుడు ఎలా ఉంటారు, అంత వెలుగుంటుంది. ఆ వెలుగులోనికి నిన్ను పిలుస్తున్నాడు. కమ్ ఇన్ టు మై లైఫ్ ఫ్రమ్ డార్క్నెస్, ఫ్రమ్ కన్ఫ్యూజన్ టు క్లారిటీ. ఫ్రమ్ కన్ఫ్యూజన్ టు క్లారిటీ అంటే అసలు క్లారిటీ లేని బ్రతక నుంచి క్లారిటీ ఇస్తాడు. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైట్. నేనే మార్గం, సత్యం, జీవం. ఐఎమ్ ద లైట్. నువ్వు నా దగ్గరకు వస్తే అంటే చూడండి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో పిలిచిన వాని గుణాశయం ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశముగా నిన్ను తయారు చేస్తాడు. ఇఫ్ యు కమ్ ఇన్ టు హిమ్. మన ఆలోచనలు చీప్గా ఉండకూడదు, దరిద్రంగా. చీప్ మెంటాలిటీ. రాజులైన వంశస్థులకి చీప్ మెంటాలిటీస్ ఉండవు. దరిద్రంగా నీ ఇంట్లో జరిగింది 10 మందికి చెప్పుకోవడం చీప్ మెంటాలిటీ. కూర కోసం పక్కోళ్ళు నువ్వు కొట్టుకున్నారని, మాంసం తెచ్చుకుంటే పీక్కు తిన్నారని, కుక్కలు కొట్టుకునేటట్టు కొట్టుకుని జుత్తులు పీక్కోవడం, 100 రూపాయల గురించి ముస్టోళ్ళకి బయట అడుక్కోవడం, 150 రూపాయల గురించి అడుక్కు తినే బతుకులని జీవితాన్ని బయట పెట్టడం, ఇదంతా చీప్ మెంటాలిటీస్. నువ్వు ఆయన దగ్గరికి వస్తే రాజులైన ఏంటంట చూడండి, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. రాజుల కుటుంబం ఎలా ఉంటుంది తెలుసా? ఇంట్లో హత్య జరిగినా సరే మౌనంగానే ఉంటారు. ఎవరికి తెలియదు. మూడో విషయాన్ని తెలియదు. ఇంట్లో పెద్ద పెద్ద కొట్లాట్లైనా సరే బయటికి తెలియదు. 4 గోడలు దాటరావు. అదండి క్వాలిటీస్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ కింగ్స్, ద ఫ్యామిలీ ఆఫ్ కింగ్స్. రాజుల వంశం, రాజుల కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? డూ యూ నో దట్? నీ గుణం ఎలా ఉంది? 100 రూపాయల గురించి పక్కింటి దగ్గరికి వెళ్ళిపోతావు, 100 రూపాయలు లేదని ముష్టెత్తుకుని బతుకు ఎప్పుడు మారుతుంది? నీ ఇంట్లో మటన్ కర్రీ చేసుకుందామని నువ్వు మీ అక్కకి మటన్ కర్రీ వేయలేదని చెప్పి మటన్ కర్రీ గురించి జుత్తులు పట్టుకుని కొట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నావు. నువ్వు రాజులేని యాజక సమూహం వంశంలో ఎక్కడ ఉంటావు? నువ్వు ప్లేస్ ఉందా నీకు అసలు? నువ్వు మంచి శారీ కట్టుకుంటే ఆమె కళ్ళల్లో ఉసురు పోసుకొని నీ దగ్గర గొడవ పడుతుంది. ఆమె కట్టుకుంటే నువ్వు గొడవ పడతావు. వాళ్ళ ఇంట్లో ఒక వస్తువు కొనుక్కుంటే నువ్వు కుళ్ళి కుసించిపోయి చచ్చిపోతావే. నువ్వు రాజులేని యాజక సమూహం ఎట్టవుతావు? రాజులైన యాజక సమూహం అలా ఉండరు తెలుసా? పక్క వాళ్ళు ఎంత బాగుపడినా దీవిస్తారు, నవ్వుతారు.
అప్పుడు ఏమనుకుంటారో తెలుసా? ప్రభు వారికి ఇచ్చావు, నేను కూడా నీ బిడ్డను కదా, నాకు కూడా కావాలి, వారిని దీవించు, నన్ను దీవించాలని కోరుకుంటారా? ఒకరికి పెట్టే స్థానంలో ఉంటావు, ఒకరిని క్షమించే స్థానంలో ఉంటావు, ఒకరిని ప్రేమించే స్థానంలో ఉంటావు. పాపం చేసేవాడు, దోషం చేసేవాడు, ద్రోహం చేసేవాడిని ఎదుటి పెడితే యేసు ప్రభుల కౌగిలించి నిష్కరియత యువత తను అప్పగిస్తాడని తెలిసినప్పటికీ కూడా యేసు ప్రభు నా ప్రియమైనటువంటి వాడు, నువ్వు చేయించింది త్వరగా చెయ్యవు. అదండి యేసు ప్రభు ప్రేమ. 100 గొర్రెపిల్లలో 1 గొర్రెపిల్ల తప్పిపోయి ముళ్ళలో చిక్కిపోతే 99 వాటిని విడిచిపెట్టి ఆ ఒక్కటి తప్పిపోయిన దానికోసం చాలా దూరం వెళ్ళి ప్రయాణం చేసి ముళ్ళ కంపల్లో చిక్కుంటే దాన్ని కనుక్కొని దాన్ని బయటికి తీసి గాయాల్ని మాన్పే ప్రేమ నా యేసయ్య ప్రేమ. చిన్న చిన్న గొర్రెలము కాపరివాము ఖాయము, అమ్మ నాన్న అన్నీ నీవై ఆదరించి చేత తీర్చుము. మమ్ము కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి, పరిశుద్ధుడా నీకే స్తుతి, సర్వం నీకేనయ్యా, ఆరాధన ఆధారము నీవే నా యేసు. ఆ గొర్రెపిల్లని ఎట్లయితే ప్రేమిస్తాడో యేసయ్య, నీ దగ్గర ప్రేమ ఉందా? నీ దగ్గర వెలుగుందా? నువ్వు రాజులైన యాజక సమూహమా, ఏర్పరచబడిన వంశమా, పరిశుద్ధ జనమా, దేవునికి సొత్తైన ప్రజవా? చీప్ లెక్కలు మానేసే, నీచురాలా, పాపాడుతురాలా. 100 రూపాయలు ఎవరికో ఇచ్చేవి నువ్వు 100 సార్లు లెక్కేసుకుంటున్నావే. కడుపు నిండా భోజనం పెట్టిందని కూడా లెక్క. దైవజనుడు నీ ఇంటికి వస్తే చికెన్ మటన్తో భోజనం చేస్తే, దైవజనుడు మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తే చికెన్ మటన్ నువ్వు పెట్టావని దెప్పుతున్నావే 10 మందికి. నీ దగ్గర ఎక్కడ ఉంది ప్రేమ అని అడుగుతున్నాను. రాజులు అలాగ అనుకోరా, యోధా గోత్రం అలాగ అనుకోదా. కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టినా సరే నవ్వుతూ ఉంటారా? ఇంకొకరికి చెప్పరా? నువ్వు ఎక్కడున్నావు గుర్తుపెట్టుకో. ఈరోజు మారకపోతే బ్రతుకు మార్చుకో, లేదా కన్ఫ్యూజన్లో ఉండి క్లారిటీ లేకుండా అర్ధరాత్రి వేళ కరెంటు పోతే ఆ దాహంతో లేచి నువ్వు ఎలాగైతే తడువుకుంటావో నీ బ్రతుకు కూడా అలా తడువుకోవడం అయిపోతే నీనెవ్వరు రక్షించలేట. ఆయన ప్రేమ మనకు కావాలి. ఈ రోజుల్లో చాలా ప్రేమలు చూస్తున్నాం. గర్ల్ ఫ్రెండ్స్ షాపింగ్కి తీసుకెళ్తే ప్రేమ, బైక్ ఎక్కించుకొని అటు ఇటు తిప్పితే ప్రేమ, నెక్లెస్లు కొంటే ప్రేమ, బంగారం పెడితే ప్రేమ, ఐస్ క్రీమ్లు ఇప్పిస్తే ప్రేమ, పెద్ద పెద్ద హోటల్లో డిన్నర్స్ మరి లంచ్లు ఇస్తే ప్రేమ, అద్భుతమైన గిఫ్ట్లు ఇస్తే ప్రేమను చూస్తున్నా. అలాంటి ప్రేమలు ఎన్నో నాకు తగిలాయి, ఎన్నో ప్రేమలు. ఫోన్ చేశారా, పబ్కి వస్తావా, క్లబ్కి వస్తావా, ఎక్కడికి వెళ్దాం షాపింగ్ అని. నేను మాత్రం పట్టించుకోనండి. నా దగ్గరికి రావాలి ఎవరైనా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. ఐ డోంట్ కేర్. ఇన్ని ప్రేమలు చూసిన అలాంటి డేటింగ్కి వెళ్దామా అన్నారు. ఎందుకంటే నాకు ఒక ప్రేమ తెలుసు, అది నా యేసయ్య ప్రేమ. ఆ ప్రేమకు నేను బద్ధుడినైపోయాను. నా లైఫ్లో ఎవరు కావాలి? నా లైఫ్ని లీడ్ చేసేవారు ఎవరు? నా లైఫ్ని అసలు ముందు మార్గం నడిపించేవారు ఎవరు? నాకు ఎలాంటి వ్యక్తులు కావాలో ఆయనకి తెలుసు. ఆయన ఇస్తాడు. ఇప్పుడైతే ఇలా ఉన్నా రేపు పొద్దున్న టీ తాగడానికి కూడా టైం ఉండదేమో, మాట్లాడడానికి టైం ఉండదేమో, ఎప్పుడు చూసిన దేవుని పనులు బిజీ అయిపోతారు. అలాంటి పర్సన్స్ నా లైఫ్లోకి వస్తున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆల్మోస్ట్ ఇన్ అయిపోయారు. మీ లైఫ్ని కూడా వెలుగులో నడిపించే వ్యక్తులు రావాలి. నువ్వు వెలుగులో ఉన్నామని చెప్పుకొని చీకట్లో నడవద్దు. ప్రభు మిమ్మల్ని అధికంగా దీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాఫా ప్రైడ్ టెంపుల్ కొరకు ప్రార్థన చేయండి. ఈ రాఫా ప్రైడ్ టెంపుల్ అనే దేవుడు నాకు మోకాళ్ళ మీద ఉండి ఉపవాసాలు ఉంటే దేవుడు ఇచ్చినటువంటి తలంపు. సో రాఫా ప్రైడ్ టెంపుల్ కొరకు మీరు ప్రార్థన చేయండి. నా కోసం ప్రైడ్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాలో వాడబడుతున్నాను. రాబోతున్న దినాల్లో ఎక్కడ వాక్యం అవసరమైతే అక్కడ వాడబడాలి. దానికి మీ అందరి ఆశీర్వాదం, ప్రార్థన కావాలి. మీ ప్రార్థన అవసరతల కొరకు నా ప్రతి వీడియోలో 2 నెంబర్స్ ఉంటాయి. యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైమ్. I will definitely reply you and pray for you. God bless you. మీ జయమన్నా.